హే గైస్, ఎలా ఉన్నారు? హనుమాన్ చాలీసా ఇది చదివితే హనుమంతుడు వచ్చి ఎటువంటి ఆపద నుంచైనా కాపాడతాడు అనేది చాలా మందికి ఉన్న బలమైన నమ్మకం. కానీ మన ఇండియాలో ఒక విలేజ్ ఉంది. ఇక్కడ హనుమాన్ చాలీసా చదివితే హనుమంతుడు వచ్చి కాపాడకపోగా ఏదో ఒక అదృశ్య శక్తి వచ్చి మిమ్మల్ని చితకవాది వెళ్తుంది. మొన్న వారణాసి ఈవెంట్లో రాజమౌళి గారు ఎమోషనల్గా ఫీల్ అయ్యి హనుమంతుడు తనకి ఎటువంటి సాయం చేయలేదు అన్నందుకు రాజమౌళి గారిని అందరూ క్రిటిసైజ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ కేసులు కూడా పెట్టారు. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. కానీ ఈరోజు నేను చెప్పబోయే ఊరిలో లార్డ్ హనుమాన్ని ఏకంగా బ్యాన్ చేశారు. ఈ ఊరిలో హనుమాన్ అనే పేరు వినిపించదు. ఇన్ఫ్యాక్ట్ హనుమంతుడికి చెందిన ఏ పేరు కూడా ఇక్కడ వినిపించదు. इस गांव में, इस नगरी में हनुमान और मारुति का नाम नहीं चलेगा, नहीं चलेगा। जब तक सूर्य है, चंद्र है, तब तक तुम्हारा नाम नहीं चलेगा. మారుతి కార్ ఈ ఊరిలోకి వెళ్ళినా కూడా ఆ ఊరి వాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే హనుమంతుడికి ఉన్న ఇంకో పేరు మారుతి. ఒకవేళ ఊరి వాళ్ళు మారుతి కారుని ఊరిలోకి ఎలా చేసినా కానీ ఆ కార్ అక్కడికక్కడే ట్రబుల్ వచ్చి ఆగిపోతుందంట. హనుమాన్, పవన్, మారుతి అనే పేరు గల వాళ్ళు ఎవరైనా ఈ ఊరిలో అడుగు పెట్టారో వాళ్ళ పని అయిపోయినట్లే. అయితే వాళ్ళు పేరు మార్చుకోవాలి, లేకపోతే ఊరు వదిలి వెళ్ళిపోవాలి. భారతదేశం అంతా ఏకదాటిగా ధైర్యానికి మారు పేరుగా హనుమాన్జీని పూజిస్తుంటే లార్డ్ హనుమాన్ని బ్యాన్ చేసిన ఆ ఊరి ఏది? అసలు వాళ్ళు హనుమాన్ని ఎందుకు బ్యాన్ చేశారు? హనుమంతుడికి ఆ ఊరు వాళ్ళకి మధ్యలో అసలు ఏం జరిగింది? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. హనుమంతుడు లార్డ్ రామాకి అల్టిమేట్ డివోట్. రాముడి మీద ఉన్న భక్తి, ప్రేమ, విధేయతతో కొండల్ని కదిలించాడు. హనుమంతుడి బలం ముందు దేవతలు, దెయ్యాలు అన్ని తల ఉంచాయి. ఒక్క దైత్యానందూర్ అనే ఊరు వాళ్ళు తప్ప. దైత్యానందూర్ మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉండే చిన్న ఊరు. ఈ ఊరి జనాభా తిప్పి కొడితే గట్టిగా ఒక 3000 మంది ఉంటారేమో. ఈ 3000 మందిలో ఉన్న ఒక్క కామన్ విషయం ఏంటంటే వీళ్ళకి హనుమంతుడు అంటే పడదంటే ఏదో పగలు ప్రతీకారాలు ఉన్నాయని కాదు. అందరిలాగా వీళ్ళు హనుమంతుడికి పూజలు చేయరు, హనుమంతుడి పేరుని పలకరు. ఇన్ఫ్యాక్ట్ హనుమంతుడిని మనసులో కూడా పలకరు. తమ పిల్లలకి హనుమంతుడి పేర్లు లైక్ పవన్, మారుతి అని కూడా పెట్టరు. ఒకవేళ పెడితే ఆ ఫ్యామిలీకి ఏదో ఒక రకంగా చెడు జరుగుతుంది. సో బేసిక్గా ఈ ఊర్లో ఎవరైనా ఒకవేళ హనుమంతుడిని పూజించాలి అనుకుంటే వాళ్ళ పని అయిపోయినట్లే. నమ్మట్లేదా? మీకు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను చూడండి. కొన్నేళ్ల క్రితం ఒక వ్యక్తి ఈ దైత్యానందూరులో పనిచేయడానికి వెళ్ళాడు. అతని పేరు హనుమాన్. అతను ఊర్లోకి ఎంటర్ అయిన వెంటనే ఆ ఊరి వాళ్ళందరూ, అరే బాబు, నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో, లేదంటే నీ పేరైనా మార్చుకో, నీ పేరు వల్ల నీ ప్రాణానికి ప్రమాదం, నిన్ను ఆ పేరుతో పిలిస్తే మాకు కూడా ప్రమాదం అని వార్నింగ్ ఇచ్చారు. అతను ఆ వార్నింగ్ని కొట్టిపడేశాడు. నా పేరు హనుమాన్, దేవుడి పేరు, నా పేరుతో ప్రాణానికి ఎందుకు ప్రమాదం ఉంటుంది, మీ పిచ్చి కాకపోతే అని ఆ ఊరి వాళ్ళ వార్నింగ్స్ని కొట్టిపడేశాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సాయంత్రం ఈ హనుమాన్ అనే వ్యక్తి ఒక పెద్ద గొయ్యి తవ్వే దగ్గర పని చేస్తున్నాడు. పని చేస్తూ చేస్తూ సడన్గా అతను కనిపించకుండా పోయాడు. చుట్టుపక్కల వాళ్ళు అతను ఏమైపోయాడో అని తెగ వెతికారు, కానీ అతను కనిపించలేదు. ఆ గొయ్యలో ఏమన్నా పడిపోయాడేమో అని దాంట్లో చూశారు, ఏం కనపడలేదు. ఇంకా చూసి చూసి ఒక అతను హనుమాన్ అని అతని పేరు పెట్టి గోయలోకి చూసి పెద్దగా పిలిచాడు. అంతే, ఆ గోయలో నుంచి ఆ హనుమాన్ అనే వ్యక్తి బయటకు వచ్చి పడ్డాడు. పట్టం అంటే అలా ఇలా కాదు, ఎవరో కోపంతో అతన్ని బలంగా లోపల నుంచి బయటికి విసిరేసినట్లు. అది కూడా కరెక్ట్గా హనుమాన్ అని పిలిచిన వెంటనే జరిగింది. ఇది చూసి ఆ ఊరి జనాలు ప్రాణాలు పోయినట్లయిపోయింది. అయితే గొయ్యిలో నుండి బయటపడిన హనుమాన్ మాత్రం ఆ రోజు నార్మల్ అవ్వలేదు. పిచ్చి పిచ్చిగా ఉండేవాడు. రోజు నేల మీద కూర్చొని మట్టి తినేవాడు, పెద్ద పెద్దగా అరిచేవాడు, సడన్గా కామ్ అయిపోయి మళ్ళీ వెంటనే ఏడ్చేవాడు, కారణం లేకుండా గుంటలు తీసేవాడు. అతను చేస్తున్న పనులను చూసి ఊరిలో వాళ్ళు భయపడిపోయేవాళ్ళు. ఇంకిలాగే వదిలేస్తే అతను ఏం చేస్తాడు అని భయపడి ఊరు వాళ్ళంతా కలిసి ఒక డెసిషన్ తీసుకున్నారు. అదే పేరు మార్చడం. అందరూ కలిసి బలవంతంగా అతన్ని వాళ్ళ ఊరి దైవమైన నింబా దైత్య గుడికి తీసుకుని వెళ్ళారు. ఈ నింబా దైత్య ఎవరో నేను వీడియోలో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలా నింబా దైత్య గుడికి తీసుకుని వెళ్ళి అక్కడ కొన్ని పూజలు చేసి నింబా దైత్యాన్ని క్షమాపణలు కోరారు. నింబా దైత్యాన్ని క్షమాపణలు ఎందుకు అడిగారో మీకు తర్వాత అర్థమవుతుంది. సో అదంతా అయిపోయిన తర్వాత అతని పేరుని హనుమాన్ నుంచి లక్ష్మణ్గా మార్చేశారు. ఇలా పేరు మార్చిన తర్వాత రోజులు గడిచే కొద్దీ ఆ వ్యక్తిలో మెల్లిగా మార్పు వచ్చి ఫైనల్గా నార్మల్ అయిపోయాడు. చూశారు కదా?
హనుమాన్ అనే పేరు వింటేనే ఈ ఊరి వాళ్ళు భయపడటానికి కారణం ఇలాంటి ఇన్సిడెంట్స్. ఈ ఒక్క ఇన్సిడెంట్కే ఇక్కడ లార్డ్ హనుమాన్ని బ్యాన్ చేయలేదు, ఇలాంటివి చాలా జరిగాయి. ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. దైత్యానందూర్ చిన్న గ్రామం కావడంతో ఇక్కడ హాస్పిటల్స్ ఉండవు. అయితే ఒక డాక్టర్ ఈ ఊరిలో జనాలకి వైద్యం చేస్తూ ఉండేవాడు. ఆ ఊరిలో వాళ్ళకి ఎలాంటి జబ్బు చేసినా వాళ్ళకి మందులు ఇచ్చి నయం చేసేవాడు. అలా చాలా రోజులు వైద్యం చేస్తూ వచ్చాడు. అయితే సడన్గా ఊరిలో వాళ్ళకి వచ్చే జబ్బులు ఎక్కువైపోయాయి. డాక్టర్ ఏం చేసినా ఎలాంటి మందులు ఇచ్చినా కానీ వాళ్ళకి నయం అయ్యేది కాదు. ఏం జరుగుతుందో డాక్టర్కి అర్థం కాలేదు, జనాలకి కూడా అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడ కొత్త జబ్బులు ఏమీ రాలేదు. ఇంతకుముందు వచ్చిన కామన్ డిసీజెస్ లైక్ ఫీవర్, జలుబు లాంటివి వచ్చాయి. నార్మల్గా డాక్టర్ వాటిని ఈజీగా నయం చేయగలడు. కానీ ఎందుకో తెలియదు, డాక్టర్ వాటిని నయం చేయలేకపోయాడు. అప్పటి వరకు డాక్టర్స్కి రెస్పెక్ట్ ఇచ్చిన ఊరి జనాలు డాక్టర్కి రెస్పెక్ట్ ఇవ్వటం మానేశారు, అతని దగ్గరికి వెళ్ళటం మానేశారు. ఏమైందో తెలియక డాక్టర్ తలపట్టుకొని కూర్చున్న టైంలో ఒక పెద్ద అయిన డాక్టర్ పరిస్థితి తెలుసుకొని డాక్టర్తో ఇలా అన్నాడు, ఈ ఊరిలో సడన్ గా ఇలా శాపానికి గురై ఉన్నది పోగొట్టుకోవటం జరిగిందంటే కారణం ఒకటి హనుమాన్ పేరు పెట్టుకుని ఉండాలి, లేదా హనుమాన్కి పూజ చేస్తూ ఉండాలి. వీటిల్లో నువ్వు ఏమైనా చేసావా అని డాక్టర్ అడిగాడు. చాచా, నాకు ఈ ఊరి గురించి తెలుసు, నేనెందుకు అలాంటివి చేస్తాను అని డాక్టర్ సమాధానం ఇచ్చాడు. కొద్ది రోజులు గడిచాయి. డాక్టర్ సిచ్యువేషన్ ఏమీ మారలేదు. ఇంకా ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అప్పుడే సడన్గా డాక్టర్కి ఒక విషయం గుర్తొచ్చింది. తాను కొన్ని రోజుల క్రితం ఒక కొత్త కారు కొన్నాడు. అప్పటి నుంచి ఆ ఊరిలో తన క్లినిక్ సరిగ్గా నడవట్లేదు. ఈ విషయం ఆలోచిస్తూ ఉండగా డాక్టర్కి సడన్గా ఒక విషయం స్ట్రైక్ అయింది. అదేంటంటే ఆ డాక్టర్ కొనిన కారు మారుతి, హనుమంతుడి ఇంకో పేరు. వెంటనే డాక్టర్ ఆ కార్ని వేరే వాళ్ళకి అమ్మేశాడు. అలా అమ్మేసిన కొద్ది రోజులకి మళ్ళీ డాక్టర్ క్లినిక్ ముందులాగా రన్ అయింది. నేనేదో బుర్ర కథలాగా చెప్తున్నాను అనుకుంటారేమో, ఇవన్నీ దైత్యానందూరులోని జనాలు చెప్పినవి. టైం లేక ప్లస్ హిందీ ఫ్లూయెంట్గా రాదు కాబట్టి ఆగిపోయా, లేకపోతే దైత్యానందూరు వెళ్ళి అక్కడ వాళ్ళని ఇంటర్వ్యూ చేసేవాడిని. చూద్దాం, ఫ్యూచర్లో ట్రై చేస్తాం. సో ఇలాంటి స్టోరీస్ ఈ విలేజ్లో చాలా ఉన్నాయి. ఇంకోటి చెప్తా చూడండి. ఒకసారి ఈ ఊరికి ఒక అతను ట్రాక్టర్ వేసుకుని వచ్చాడు. అయితే అతని ట్రాక్టర్ ఒక గుంటలో ఇరుక్కుపోయింది. ఎంత ట్రై చేసినా, ఎంతమంది హెల్ప్ చేసినా కానీ ఆ గుంటలో నుంచి ఆ ట్రాక్టర్ మాత్రం బయటికి రాలేదు. అయితే ఒక కుర్రాడు ఆ ట్రాక్టర్ ముందు భాగంలో ఒక చిన్న హనుమాన్ మూర్తి ఉండటం గమనించాడు. వెంటనే ఆ మూర్తి తీసివేశాడు. అంతే, వెంటనే ఆ ట్రాక్టర్ గుంటలో నుంచి బయటకు వచ్చేసింది. సో ఇలా తరచూ ఇన్సిడెంట్స్ జరగటం వల్ల హనుమాన్ పేరుని, హనుమాన్ మూర్తులని, హనుమానికి సంబంధించిన ప్రతి విషయానికి ఈ ఊరి వాళ్ళు దూరం అయిపోయారు. అయితే ఎందుకు ఇలా? హనుమంతుడికి ఈ ఊరికి ఉన్న సంబంధం ఏంటి? యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్స్ వల్ల వీళ్ళు హనుమంతుడిని దూరం పెట్టలేదు. ఎందుకు పెట్టారో తెలియాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. కొంచెం కాదు, చాలానే వెనక్కి వెళ్ళాలి. లైక్ రామాయణం టైంకి. అక్కడికి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ స్టోరీకి 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి, సీతాదేవి కిడ్నాప్ అయిన తర్వాత హనుమంతుడు ఆమెను వెతుక్కుంటూ ఈ ఊరికి వెళ్ళాడు అని. ఇంకోటి, సీతాదేవి కిడ్నాప్ అవ్వకముందు నార్మల్గా హనుమంతుడు ఈ ఊరికి వెళ్ళాడు అని. ఏదేమైనా సరే 2 స్టోరీస్ ప్రకారం హనుమంతుడు ఈ ఊరికైతే వెళ్ళాడు. యాక్చువల్లీ హనుమంతుడి కంటే ముందు వనవాసం టైంలో లార్డ్ రామ ఈ ఊరిలో నుంచి ప్రయాణం చేశారంట. యాక్చువల్లీ ఆ టైంలో ఇక్కడ ఊరు ఉండేది కాదు. ఆ ఏరియా మొత్తం రాక్షసులు, అసురులు ఉండేవాళ్ళు. మనుషుల్ని, జంతువుల్ని తేడా లేకుండా ఇక్కడ ఉండే రాక్షసులు చంపేవాళ్ళు, ఒక్కరు తప్ప. అతని పేరు నింబా దైత్య. ఇతని పేరుకి రాక్షసుడైన లార్డ్ రామాకి పరమ భక్తుడు. మనసా వాచ కర్మన రాముణ్ణి పూజించేవాడు. ఎప్పుడు చూసినా రామనామం జపించేవాడు. అలా ఒకరోజు ఆఫ్టర్నూన్ టైంలో నింబా దైత్య రామనామం జపిస్తూ ఉండగా లార్డ్ హనుమాన్ నింబా దైత్య ఉన్న ఏరియాలో ల్యాండ్ అయ్యి అక్కడ పళ్ళు, కాయలు కోయటం మొదలుపెట్టాడు. ఇది చూసిన నింబా దైత్య ఆ ఏరియా తనదని, అక్కడ ఉండే కాయలు, పళ్ళు తినే అధికారం తనకి మాత్రమే ఉందని, తన అనుమతి లేకుండా వాటిని తీసుకొని వెళ్ళకూడదని హనుమాన్తో అన్నాడు. నింబా దైత్య ఇలా పొగరుగా మాట్లాడటంతో లార్డ్ హనుమాన్కి కోపం వచ్చింది. వెంటనే హనుమాన్ నింబా దైత్యతో యుద్ధానికి దిగాడు. ఇద్దరు బలమైన వాళ్ళు, పైగా ఇద్దరు గుండెల్లో ఉండేది లార్డ్ రామ అవటంతో గెలుపు ఎవరి సొంతం కాలేదు. అలా ఇద్దరి మధ్యలో యుద్ధం కొన్ని రోజులు గడిచింది. చివరికి యుద్ధం చేసి ఇద్దరు గాయాలతో అలసిపోయి నేల మీద పడిపోయారు. ఇద్దరు మహావీరులు, కానీ ఇద్దరిలో ఓపిక అయిపోయింది. నింబా దైత్య గట్టిగా గాలి తీసుకుంటూ హే రామ్ అని అన్నాడు. హనుమంతుడికి అప్పుడు అర్థమైంది నింబా దైత్య కూడా లార్డ్ రామ్ భక్తుడని. వెంటనే తన చేతిలో ఉన్న గదని పడేశాడు. కాసేపు అక్కడంతా నిశ్శబ్దం ఏర్పడింది. ఆ నిశ్శబ్దంలో నుంచి రాముడు ప్రత్యక్షమయ్యాడు. లార్డ్ రామ్ అని చూసిన వెంటనే హనుమంతుడు ఇంకా నింబా దైత్య ఇద్దరు రాముడి కాళ్ళ మీద పడిపోయారు. రాముడు ఇద్దరి తల మీద చేతులు పెట్టి వాళ్ళని దీవించాడు. ఆ తర్వాత నింబా దైత్య వైపు చూసి, నీ రూపం రాక్షసుడిని పోలి ఉన్న నీ గుండెల్లో మాత్రం నా నామం ఉంది. నీ భక్తి నిజమైంది, స్వచ్ఛమైంది అని
అని రాముడు అన్నాడు. అది విన్న నింబా దైత్య కళ్ళల్లో నుంచి నీళ్లు కారాయి. ఆ తర్వాత నింబా దైత్య రాముడితో ఇలా అన్నాడు, ప్రభు, నేను మీకు పరమ భక్తుడిని, కానీ ఎప్పుడు మీ భక్తుల పేరు తీసినా హనుమాన్ పేరు మొదట వినిపిస్తుంది. ప్రతి ఒక్కరూ హనుమంతుడిని తమరి భక్తుడిగా గుర్తించి పూజిస్తున్నారు. నేను కూడా మీ భక్తుడిగా పూజింపబడాలి అని కోరుకుంటున్నా అని రాముణ్ణి కోరాడు నింబా దైత్య. నింబా దైత్య కోరిక వినిన లార్డ్ రామ తన చేతిని పైకెత్తి, ఈ రోజు నుంచి ఈ భూమి నింబా దైత్య సొంతం. ఇక్కడ నింబా దైత్య తప్ప వేరొక పేరు వినిపించదు. నా భక్తుడిగా నింబా దైత్య ఇక్కడ పూజింపబడతాడు అని మాటిచ్చాడు. ఇది విన్న హనుమంతుడు రాముడికి ప్రమాణం చేస్తూ, మీరు ఏది చెప్తే అదే జరుగుతుంది ప్రభు అని అన్నాడు. రాముడిని కలిసి రాముడి నుంచి మాట తీసుకున్న తర్వాత ఆ ఏరియా అంతా నింబా దైత్య సొంతమైంది. ఆ తర్వాత ఆ ప్లేస్ కి దైత్య నందూర్ అని కొత్త పేరు వచ్చింది. ఇక్కడ ఓన్లీ నింబా దైత్యకి మాత్రమే పూజలు జరుగుతాయి. అంతేకాదు, ఎవరైతే ఈ భూమి మీద నుంచొని హనుమంతుడి పేరు పలుకుతారో వాళ్ళని నింబా దైత్య శిక్షిస్తాడంట. ఇన్ఫ్యాక్ట్ ఈ ఊరి వాళ్ళు వేరే ఊరికి వెళ్ళినా కూడా హనుమంతుడిని పూజించరు. ఇప్పుడు మీరు వెళ్ళి ఆ ఊరి వాళ్ళందరికీ మారుతి కార్లు ఫ్రీగా ఇస్తాం తీసుకోండి అన్నా కానీ వాళ్ళు తీసుకోరు. మారుతి కంపెనీ మొత్తం రాసిచ్చినా వీళ్ళు తీసుకోరు. సైంటిస్టులు కూడా ఈ మిస్టరీని ఛేదించలేకపోయారు. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, ఈ ఊరు మొత్తం ఒక కలెక్టివ్ బిలీఫ్ ఎనర్జీతో ముందుకు వెళ్తుంది. వాళ్ళ నమ్మకం బాగా బలపడిపోయింది. సో ఏం జరిగినా వాళ్ళు దీనికి లింక్ చేస్తారు అని అంటున్నారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే, హనుమంతుడిని వీళ్ళు ఎవరు ద్వేషించట్లేదు. హనుమంతుడు పూజించే రాముడిచ్చిన మాట ప్రకారం ఇక్కడ నింబా దైత్యాన్ని పూజిస్తున్నారు అంతే. నింబా దైత్య ప్రజలు నింబా దైత్యకి లాయల్ గా ఉంటూ నింబా దైత్యకి రాముడి మీద ఉన్న డివోషన్ ని కంటిన్యూ చేస్తున్నారు. భారతదేశం అంతా రామ భక్తుడైన హనుమాన్ని పూజిస్తుంటే దైత్య నందూరు వాళ్ళు మాత్రం రాముడిని పూజించి రాముడి దగ్గర వరం తీసుకున్న నింబా దైత్య అనే రాక్షసుడిని పూజిస్తున్నారు. సో ఫెయిత్ అండ్ ట్రెడిషన్ అనేవి ఇక్కడ క్లాష్ అవుతున్నాయి. బట్ ఎవరి నమ్మకాలు వాళ్ళవి. దైత్య నందూరు ప్రజల నమ్మకం గురించి మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటి మిస్టీరియస్ ప్లేసెస్ ఇంకా ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. వాటి గురించి కూడా వీడియో చేస్తాను. దట్స్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియోస్ లైక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకో మంచి చోట మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.